ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా బ్లాగ్స్. ఈ రోజు హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాం. ఎప్పుడు మామూలుగా మందార పువ్వులు, మందార ఆకులు, ఉల్లిపాయ, కరివేపాకు, మెంతులు, కలబంద. అంటే పోయినసారి తయారు చేసిన హెయిర్ ఆయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఈ రోజు కొత్తగా హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము పిల్లల కోసం. అయితే ఇది అంతా ఏంటి మట్టి మట్టి కింద ఉందనుకుంటారా? ఇది మట్టి తక్కువ అవుతే మట్టి వేయించాము. ఒక 3 ట్రాక్టర్లు మట్టి వేయించాము. దాని మీద ఏంటంటే ఇదంతా కొంచెం మట్టి మట్టి కింద ఉంది. ఈరోజు హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలంటే మెయిన్ కావాల్సింది మనకి మూకిడి, ఇనుప మూకిడి కావాలి మెయిన్. దాని తర్వాత గ్యాస్ మీద ఎక్కువ గ్యాస్ కాలిపోతుంది కాబట్టి స్లో ఫ్లేమ్ లో పెట్టాలంటే మన వల్ల అవ్వదు కదా. అందుకని మామూలుగా పొయ్యి మీదగా అత్తనం నూనె. ఈరోజు ఇంకా అల్లం వేసుకోవచ్చు చెప్తున్నాను. అల్లం వేసుకోవచ్చు, గుంటకలగరాకు వేసుకోవచ్చు, రాసరిగా వేసుకోవచ్చు, రేగు ఆకులు వేసుకోవచ్చు, చాలా వేసుకోవచ్చు. అవన్నీ వేసి మళ్ళీ కొత్తగా వీడియో తీద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి 1 నిమిషం పాజ్ చేద్దాం. ఇప్పుడు కొబ్బరి నూనె, అది ఏ కొబ్బరి నూనె మనం ఇక్కడ తీసుకురా. ఇది కొబ్బరికాయలు కొని కొబ్బరికాయల్ని ఎండబెట్టి ముక్కలు తీసి సొంతంగా ఇంట్లో తయారు చేసింది. అది సొంతంగా ఇంట్లో అంటే అది గానిగాడిచ్చిందే. చాలు, బయట కొన్న నూనె కాదు. కొబ్బరికాయలు కొట్టి ముక్కలు చేసి ఎండబెట్టి ఎండిన తర్వాత చాలు. ఎందుకు ఇప్పుడు వేసి ఫసక్ వేసి రైట్. ఏమేమి వేస్తున్నా కూడా చెప్పేయి. మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపత్తి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కిందకు వచ్చేసి ఫసక్. ఉల్లిపాయ ముక్కలు, మెంతులు, ఇవన్నీ వేసుకొని బాగా కలబంద ఇది ఏం లేదు, చాకే వేసే ఫసక్. కలబంద వేసే, మొత్తం వేసే. ఒకటి జుట్టు ఊడిపోలే, లేదా జుట్టు వచ్చేయాలి. ఎలుగుబంటికి వచ్చినట్టు వచ్చేయాలి జుట్టు. ఫ్రెండ్స్, ఇది సరదాగా మజాక్ చేస్తున్నాను. మంచిది, ఇది మీరు తయారు చేసుకోండి. కనీసం వారానికి 2-3 సార్లు పెట్టుకుంటే హెయిర్ డ్రై అవ్వకుండా, జుట్టు ఊడిపోకుండా, కుదుళ్ళు గట్టిపడి సిల్కీగా హెయిర్ తయారవుతుంది. ఇప్పుడు ఇవన్నీ చేసింది మా ఆవిడ ఫేస్ చూపిస్తాను, మీకు చూస్తారా? చూపిస్తాను. మరి ఈ కలబంద ఎవరికిస్తావు? ఇది కూడా కోసి మళ్ళీ ఆకులు వేసావు, పువ్వులు వేసావా? మందార పువ్వులు అసలు మీకు కావాలంటే దొరకవు ఫ్రెండ్స్. మా ఊర్లో ఇంటికో మందార చెట్టు ఉంటది. ఇంటికో గోరింతాకు చెట్టు, ఇంటికో కరివేపాకు చెట్టు, ఇంటికో మామిడి చెట్టు. ఏం కదవాని? ఇంటికో కొబ్బరి చెట్టు. మన ఇంటికి ఉందంటే ఉన్నది ఇరిగిపోయింది కదా, ఇలా చెప్పాలి కదా. ప్రస్తుతానికి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ కాయడం మొదలుపెట్టి పొయ్యి మీద దగ్గర 2 గంటలు అవుతుంది. ఇక చూస్తున్నారు కదా, చిన్న సెగ మీద జాయిగా అలాగే ఒక పుల్ల పెట్టి మంట మండుతుంది. ఇప్పుడు మొత్తం హెయిర్ ఆయిల్ మొత్తం తయారైపోయింది. చూడండి. అసలు ఇంత చూసారు కదా మీరు. మొత్తం ఇందాక ఆకులేంటి, పువ్వులేంటి అన్ని వేసినప్పుడు మొత్తం ఇంతగానో ఉంది. అది ఇంత ఎత్తుంది. ఇప్పుడు మొత్తం ఇలా కరెక్ట్ గా సరిపోయింది. ప్రస్తుతానికి అయితే మన వాటర్ కట్ ఏం మిక్స్ చేయలేదు. ఓన్లీ ఆకులు,
పువ్వులు, అలివేలా జెల్ మొత్తం అంతా కూడా అయిపోయింది సర్వీస్. చూడండి, సర్వీస్ మొత్తం అయిపోయింది, బాగా మరిగిపోయింది. ఓ 10 నిమిషాల నుంచి ఇంకా కట్టేస్తాం. ఇంకా ఆయిల్ మట్టుకి ఇది అలాగే 10 నిమిషాల నుంచి కట్టేసినా కానీ ఒక 3 days వరకు ఇలాగే ఉంచుతాం ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా ఔషధ గుణాలు ఏమైనా ఉంటే దిగుతాయని ఆయిల్లోకి. 3 days వరకు ఇలాగ ఐరన్ దాంట్లో నుంచి 3 days తర్వాత అప్పుడు దీన్ని జాలీలోంచి వడబట్టుకుని ఒక గాజు సీసాలు వేసుకుంటాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు, సలహాలు ఏమన్నా మాకు ఇవ్వాలనుకుంటే మా ఛానల్కి కామెంట్ చేసి మీరు ఈ వీడియో గురించి ఏమైనా తెలియజేయాలనుకుంటే చెప్పొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.